జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు నేను మన బంధువులను, నా ఆఫీస్ స్టాఫ్ని, అందరినీ గుర్తించగలుగుతాను. డాక్టర్ ఇచ్చిన మందులు వేయకుండా విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చాను. మరి గతం అలా గుర్తుకొచ్చింది. ఇలా జరిగిందేంటి? ఆ అమ్మవారి దయ వల్ల నా కొడుకు ఇంత తొందరగా మామూలయ్యాడు. ఆ అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను. శ్రీకర్, నీ భవిష్యత్ ఏంటా అని నేను మీ అమ్మ విలువెల్లాడిపోయాంరా. నీకు నువ్వు ఓ ప్రశ్నలా ఉండిపోతావేమోనని నరకం అనుభవించాంరా. నువ్వు మామూలు కావాలని ఎన్నో మొక్కులు ముక్కాంరా. దేవుడు మా మొర ఆలకించాడ్రా. నా గతం నాకు గుర్తుకొచ్చి నేను మామూలు వాణ్ణి అయ్యానని మీ అందరికీ నమ్మకం కలిగింది కదా. ఇప్పుడు మీ అందరితో నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. నిజం బయటపడిన వెంటనే నా అత్తయ్య అనుగ్రహం నాకు కలిగేలా చేయి తల్లి. అమ్మా, నాకు నిహారికకు 6వ తేదీన మీరు నిర్ణయించిన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఏమంటున్నారు శ్రీకర్ గారు? మన పెళ్లి జరగదు అని అన్నాను. పాయే నిహారిక ప్లాన్ అంతా పోయే. శ్రీకర్కి గతం గుర్తుకొచ్చిందని నాకిప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది. అవునత్తా, ఇందాకటి వరకు ఇందులో ఏదో తిరకాసుండుంటుంది, అవని ఏదో గేమ్ ఆడిస్తుందేమో అన్న అనుమానం నాకు ఉండేది. ఈ మాటతో నాకు కూడా అంతా క్లియర్ అయిపోయింది. నీకు గతం గుర్తుకొస్తే మాత్రం పెళ్లి జరగదని అనడమేంట్రా? నీకు నిహారికకు పెళ్ళని మనం ఎప్పుడో నిర్ణయించాం కదా శ్రీకర్. మీరిప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేనేమైపోవాలి శ్రీకర్ గారు? నువ్వు సడన్ గా మనసు మార్చుకుంటే నిహారికి అన్యాయం అయిపోతుంది తమ్ముడు. రేయ్, నీకు గతం గుర్తుకు రావటం వరకు మేమంతా హ్యాపీనే. నిహారికతో పెళ్లి జరగదు అనడానికి దానికి కారణం ఏమైనా ఉందా? ఉంది. ఏంటది? అమ్మా, ఎన్నో రోజుల నుంచి నీ దగ్గర ఒక నిజం దాచుకుంటూ వస్తున్నాను. అది ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను. దయచేసి నువ్వు పెద్ద మనసు చేసుకో. పెళ్లి విషయం చెప్పేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నిహారికతో పెళ్ళొద్దనుకోవడానికి ఏదో కారణం ఉందన్నావుగా, ముందు ఆ కారణమేంటో చెప్పు. శ్రీకర్ గారు మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నారు. మనం రేపు మాట్లాడుకుందాం. అందరూ లోపలికి వెళ్ళండి. నువ్వాగు నిహారిక. శ్రీకర్ పూర్తిగా స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నాడు. నువ్వడ్డు పడద్దు. నిహారికతో పెళ్లి ఎందుకొద్దంటున్నావు? చెప్పు శ్రీకర్. ఎందుకంటే నేను అవనిని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.